మేడ్చల్ జిల్లాలో కూలీ మహిళ స్వప్న భోగిరి ఎదుర్కొన్న వేధింపులు కలకలం రేపుతున్నాయి. స్వప్న తెలిపిన వివరాల ప్రకారం తాను పనికి వెళ్తుండగా చిరంజీవి సౌజ, మహేష్ మరియు వారి తల్లి లక్ష్మి మధ్యలో ఆపి డబ్బులు అడిగారని పేర్కొన్నారు. తాను మా తమ్ముణ్ణి పిలిపించి అడగండి అని చెప్పినా వినకుండా బూతులు తిట్టి ఇస్తావా చస్తావా అంటూ బెదిరించారని చెప్పారు. నా పేరు స్వప్న, మాది ఏటున్నాడు. నేను రోజు అట్లనే పనికి వెళ్తా, వాళ్ళు కూడా అట్లనే పనికి వెళ్తా ఉంటే నన్ను ఆపి డబ్బులు అడిగితే సమాధానం చెప్తా ఉంటేనే వల్గర్గా మాట్లాడి ఇట్లా పడితే అలాగే మాట్లాడి ఇంటికి పరవాడించి ఇంటికి వచ్చి ఇంటి మీదకి వచ్చి పెట్టిండు పరువు రోజు నేను అటు సైడ్ పనికి వెళ్తున్నాను, ఇవాళ కూడా వెళ్తాను. వెళ్తూ ఉంటే మనకైన చిరంజీవి, మహేష్, లక్ష్మి వాళ్ళ భార్య సౌజన్య ఎట్లా పడితే అట్లా గలీజ్గా మాట్లాడిస్తారు. ఒక 100 మంది ఉంటారు, ఎట్లా పడితే అట్లా మాట్లాడారు, ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడిస్తారు. ఆడదాన్ని చూడకుండా మొగోళ్ళు అయితే అంత వల్గర్గా మాట్లాడారు. వాళ్ళ బాధ వాళ్ళ హత్య తట్టుకోలేకనే మంది తాగుతారు. ఒక్క రోజు కడతారు, వాళ్ళు ఒక 10-15 సార్లు ఇక్కడ వేసేస్తారు. ఇట్లనే ఉంటే నన్ను వీళ్ళతో బతకలేదు. పోలీసులు నాకు ఏదైనా ఒక న్యాయం చేయాలి.